హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాజ్ క్లాక్స్. నేను మీ అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్లో అయితే ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. సో నేను ఎటు వెళ్ళట్లేదు కాబట్టి సో వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం డిలే అవుతుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, సో మా ఊర్లో పెట్టుకున్న శ్రీ వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర అయితే అన్న సంతర్పణ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట ఇవాళ. సో మా దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం ఎలా చేస్తారు, ఎలా జరుగుతుంది అనేది అయితే మీకు చూపించడం కోసం ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. వచ్చే భక్తులకి గుడి దగ్గర నీట్గా ఉండాలి కాబట్టి సో మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట గుడి దగ్గర. సో కొంచెం చెత్త అవన్నీ ఉండేసరికి మొత్తం అవన్నీ క్లీన్ చేస్తున్నాం అనమాట. సో మా లేడీస్ అయితే మొత్తం ఊడుస్తున్నారు. ఊడ్చి కుప్ప పెడితే అవన్నీ మేము తీసి ఒక దగ్గర వేసి అయితే మంట అయితే వేస్తున్నాం అనమాట. సో నీట్గా చేసేసి నీట్గా ఉంచితే బాగుంటుందని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం. సో మేము జరిపే ఈ వినాయక చవితికి అయితే మా దగ్గర ఉన్న లేడీస్ అయితే మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందువల్ల మేమైతే ఈ వినాయక చవితి ఇంత గ్రాండ్గా చేయగలుగుతాం. సో ఎందుకంటే అందరం కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి, మళ్ళీ దసరా కాబట్టి ఈ రెండు పండుగలకి అయితే మాకు లేడీస్ సపోర్ట్ అయితే చాలా బాగా ఉంటుంది అనమాట. సో అందువల్లే మొత్తం ఇంత గ్రాండ్గా మేమైతే జరుపుకోగలుగుతున్నాం ప్రతి ఇయర్. సో అలాగే మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఆడ మహిళకు సో మా తరపున, మా కమిటీ తరపున నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఇంత సపోర్ట్ చేయకపోతే మేము ఇంతగానం చేసి ఉండే వాళ్ళం కాదు. సో అందుకని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా కమిటీ తరపు నుంచి. సో మొత్తం అయితే నీట్గా క్లీన్గా అయితే మొత్తం చేసేసాం అనమాట. సో ఇంకా వంట కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇంకా లాస్ట్కి వచ్చేసాయి చూడండి. మొత్తం ఇంకా కుకింగ్ కూడా మేము వండుకుంటాం అనమాట. మాకు వంట మాస్టర్లో వాళ్ళు ఎవరు అవసరం లేదనమాట. సో మొత్తం మా లేడీసే అందరూ వచ్చి ఇంకా ఒక ఫ్యామిలీ లాగా వండుకుంటామన్నమాట సో గుడి దగ్గర. సో మొత్తం చాలా సరదాగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుందన్నమాట. సో అప్పుడైతే మన వీడియోస్ మీరు ఈజీగా చూడొచ్చు. సో అలాగే వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సో ఇంకా చిన్నగా అయితే కర్రీస్ అయితే అయిపోతున్నాయి అనమాట. సో ఫస్ట్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో అయిపోయిన కర్రీస్ అన్ని మేము తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టుకుంటున్నాం అనమాట.
చాలే బ్లీచింగ్ వేసుకోద్ది గడువు ఎందుకని మంచి లేకపోతే సాంబార్ పోసి బాబు సాంబార్ ఉంటాయి ఉంటాయి నా దగ్గర అయితే రూపాయి లేదు, ఎన్ని మాట్లాడినా కానీ నాకు సంబంధం లేదురా అని చెప్తాను. నాకు చెప్పి కొట్టలేదు డైరెక్ట్ ఫోన్పే కొట్టు గూగుల్ పే కొట్టలే కానీ వాట్సాప్ పే అయితే కొట్టమాక. అయిపోయింది బాబు. మొత్తం ఎవరు ఆకులు వెనకే ఉంటాయిరా. Hey bro, please subscribe to Bhadradev Truck Vlogs. Okay, okay. ఇవాళ జరుగుతున్న అంతా సందర్భాలకు విరాళించిన దాతలు బియ్యం 10 కేజీలు కంచర్ అనిల్ కుమార్ గారు, నిరాపల్లి ప్రసాద్ గారు 25 కేజీలు, పప్పుల చెన్నకేశ్వరరావు గారు అన్వేషణ వెజిటేబుల్స్ 2 పెరుగు ప్యాకెట్లు మద్దిపాటి రాము గారు, వాటర్ వీరయ్య గారు,
పేపర్ ప్లేట్స్ గ్లాస్ ఎల్ సతీష్ గారు ఒడ్డుప. ఇంకో 10 కేజీలు నిదానపల్లి ప్రసాద్ గారు. వెజిటేబుల్స్ మనకి ఇచ్చిన దాతలు పప్పుల చెన్నకేశ్వరరావు గారు అలియాస్ శివ భవిష్య దాబా అండి. వాటర్ క్యాన్స్ సిరివేరు వీరయ్య గారు. అలాగే పెరుగు బకెట్లు 2 మధ్యపాటి రాము గారు. పేపర్ ప్లేట్స్ అండ్ గ్లాస్ లంక సతీష్ గారు ఫ్రమ్ బీడీపీ వడ్డిపా. మాకు మా నిరుపాధ బంధువుల టేకుగుట్ట యూత్ కి ప్రతి సంవత్సరం టెంట్ సామాన్లు ఫ్రీగా ప్రజెంట్ చేస్తున్న బెల్లిబాబు గారికి మా టేకుగుట్ట యూత్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కేసరి స్వీట్ కి విరాయించిన దాతలు అవితేజ గారు. అలాగే మన అన్నదాన సందర్భంలోని ముఖ్యంగా ప్రతి మన నెల్లిపాలు బంధు నుంచి ప్రతి ఆడ మహిళ ఇంటికో 100 రూపాయలు ఇచ్చారండి. పేరు పేరున ప్రతి ఆడ మహిళకు పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మమ్మల్ని ఎప్పుడు పొందుకుండి ప్రోత్సహిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని తెలియజేస్తున్నామండి. అన్న సంతర్పణ కార్యక్రమం అయితే విజయవంతంగా పూర్తయింది. సో ఇప్పుడు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అన్నమాట. సో మొత్తం ఇక గిన్నెలు, ప్లేట్స్, గ్లాసులు ఇవన్నీ మొత్తం అయితే మంచి నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకొని, అంటే కింద పడేసిన గ్లాసులు అవన్నీ తీసుకెళ్ళి పక్కన మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పెడతారు కదా, సో అందులో అయితే మొత్తం వేసుకుంటున్నాం అనమాట. చూడండి, సో మా పిన్ని ఇసిరేస్తుంది ట్రాక్టర్లోకి. సో మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని సాయంత్రం బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్, అలాగే మా మహిళల చేత కోలాట ప్రదర్శన ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇప్పుడే మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు చూడండి. సో ఇంకా వండుకోవడం మొత్తం మేమే, ఇంకా మొత్తం క్లీన్ కూడా మొత్తం మేమే చేసుకుంటాం అనమాట. సో అందరం కలిసి సరదాగా. సో ఇది మా వరసిద్ధి వినాయకుడు చూడండి. సో మొత్తం నీట్గా చేసేసుకొని సాయంత్రం మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ ప్రోగ్రామ్స్, బేబీ డ్యాన్స్, కోలాటం అలా. సో అలాగే లడ్డు వేలం పాటలు అలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా లాస్ట్ 2 days కాబట్టి ఇక ఈ 2 రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. మొత్తం విలేజ్ మొత్తం ఫుల్ అందరం కలిసి చేస్తాం. సో మనం అయితే నైట్కి వచ్చేసాం. చూడండి మా లేడీస్ ఎలా కోలాటం చేస్తున్నారు. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. సో అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భద్రాద్రి ట్రక్ వ్లాగ్స్.